బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. అసలేం జరిగింది? మీరే టైంలో వచ్చారేంటి? అంకుల్ దుబాయ్ వెళ్లారని ధరణి ఎలా ఉందో చూద్దామని మేము వచ్చాం. వచ్చేసరికి ఏముంది, పాతపాటే ఎప్పటిదే. మీ వారు దుబాయ్ ఫ్లైట్ ఎక్కారుగా, మీ తమ్ముడు మళ్ళీ మొదటికొచ్చాడు. మూర్ఖులు వెనకటి గుణాలు మానరని పాపం ధరణి మెడలో తాళి కట్టాలని తెగ ప్రయత్నం చేశాడు. అవునమ్మా. ధరణి మెడలో 3 ముళ్ళు వేయడానికి వచ్చాడు. 4 తగిలించి కూర్చోబెట్టనమండి. నువ్వెందుకురా ఆవేశపడ్డాం? మనసు పాడు చేసుకోవడం ఎందుకు? వీడు చేసిన మొదలష్ట పనికి శిక్ష నేనే వేస్తాను. నన్ను నమ్మి అప్పజెప్పి వెళ్ళిన మీ నాన్నకి మొహం చూపించుకోలేని పరిస్థితి తీసుకొచ్చినందుకు వీడిని నేనే కొడతానురా. అవసరమైతే చంపేస్తాను నిన్ను. చచచచా, ఇలాంటి వాళ్ళకి మన దెబ్బలు సరిపోవు. బుద్ధి రాదు, దారికి రారు. వీడికి పోలీసులే కరెక్ట్. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్లే రోగం కుదురుస్తారు. అదే కరెక్ట్ ఆంటీ, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, పదండి. పదండి, కంప్లైంట్ ఇద్దాం. రా. ధరణి, ఇవ్వడం కరెక్టేనంటావా? వీళ్ళకంటే మీ నాన్న సంగతి పూర్తిగా తెలీదు. వీణ్ణి పోలీసులకు అప్పగిస్తే ఈ వార్త మీ నాన్నకు తెలిస్తే నువ్వే చేస్తున్నావు అని నన్నేగా ఆయన కార్నర్ చేసేది. కారాలు మిరియాలు నూరేది నన్నేగా. చివరికి దోషిని చేసి శిక్ష వేసేది. అంతా నా మూలంగానే అని నన్ను నరికి చంపినా ఆశ్చర్యం లేదు. నీ మీద ఆయనకున్న ప్రేమ లాంటిది. అసలు వీడు నాకు తమ్ముడిగా పుట్టడం, నేను వీడికి అక్క అవ్వడం వల్లే. ఆయనతో మాటలు పడి తన్నులు తిని చావడం కంటే ముందు నేనే ఊరేసుకుని చేస్తే పీడ వదిలిపోతుంది. ప్రశాంతంగా చచ్చినట్టయినా ఉంటుంది. అమ్మా, 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 చెప్పేది వినమ్మా. అమ్మా వద్దమ్మా, అమ్మా అలా చేయకమ్మా. అమ్మా, అమ్మా, మాటినమ్మా. అమ్మా, నా మాట విను. అమ్మా, మాట వినమ్మా. అయ్యో, అమ్మా, వదలరా. అమ్మా వద్దమ్మా. అమ్మా, అమ్మా, నా మాట విను. చెప్పేది వినమ్మా. అమ్మా ప్లీజ్ వద్దమ్మా. నా అమ్మా, మాట వినమ్మా. నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, నా మాటినమ్మా. అమ్మా, ధీరజ్, చూసావా దీని ఓవర్ యాక్షన్? అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, 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 పోలీస్ కంప్లైంట్ ఇవ్వనమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇవ్వనమ్మా. ప్లీజ్ అండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి. ప్లీజ్ అండి, నా మాట వినండి. ప్లీజ్ ప్లీజ్ ఇవ్వనమ్మా. రే, లేవరా, లే లే. నా కళ్ళెదురుగా కనపడకు పాపిష్టోడా. పోరా, పోరా బయటికి, పోరా. అమ్మ ధరణి, ఇక జన్మలో వాడిని జోలికి రాడమ్మా. నువ్వు బాధపడకు.
చిన్న. ఈ అక్క దుఃఖంలో భాగం పంచుకున్నావు, కానీ ఇప్పుడు సంతోషాన్ని షేర్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయావురా. నువ్వు ఉన్నన్ని రోజులు నానా నానా అని కలవరించాం. నానెవరో తెలియకముందే నువ్వు ఈ లోకం విడిచి వెళ్ళిపోయావు. అప్పుడే నీ ఆత్మశాంతి కోసం మన నాన్న ఎవరో తెలుసుకుంటానని ప్రమాణం చేసుకున్నాను. నీ ఆత్మకిచ్చిన మాట ప్రకారం తెలుసుకున్నాను. ప్రతాప్ గారేరా మన కన్న తండ్రి. జన్మనిచ్చిన అమ్మ చనిపోయింది, నీ లోకంలోనే ఉంది. మీరు కలుసుకొనే ఉంటారు. ఒరే చిన్న, మనల్ని కన్న పిల్లలుగా పెంచిన అమ్మ దేవతరా. తెలియనప్పుడు ప్రేమగా తన కంటి పాపల్లో పెట్టి పెంచిన మనం తన పిల్లలు కాదని తెలిసిన తర్వాత కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుందిరా. మన కోసం మనం దూరంగా అవ్వకూడదని ఆరాటపడిందిరా. అలాంటి మంచి మనసుతో మనకు ప్రేమ పంచిన అమ్మని అనరాని మాటలు, అనకూడని మాటలు ఎన్నో అన్నానురా. నువ్వు అమ్మని అంతగా అనలేదు, కానీ నేను దూషించాను, ద్వేషించాను, అసహించుకున్నాను. చాలా చాలా తప్పుగా ప్రవర్తించానురా. ఈ అమ్మ కళ్ళు కన్నీళ్లతో కడగాలిరా. మనసులో చాలా బాధగా ఉంది. అమ్మని చూడాలన్నా, అమ్మతో మాట్లాడాలన్నా గిల్టీగా ఉందిరా. కాను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్వేనా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్కరువే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం. మీరు కాలేజ్ అవగానే అమ్మ దగ్గరకు వచ్చేస్తారుగా? నాన్నెవరో తెలియదు కదా. వేరే అమ్మ ఎవరైనా ఉన్నారా రాకుండా అక్కడికి వెళ్ళడానికి? ఎంచుకున్నావు సారీ అమ్మా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, మూర్ఖంగా ప్రవర్తించాను, చాలా తప్పుగా బిహేవ్ చేశాను. నేను వేధిస్తే నువ్వు రోధించావు, కానీ మమ్మల్ని బాధ పెట్టలేదు. మానసికంగా బలవంతం పెట్టాను, కానీ నాన్న గురించి నిజం చెప్పలేని పరిస్థితిని కొంచెం కూడా అర్థం చేసుకోలేక చాలా తప్పుగా ఊహించి హింసించా. నన్ను క్షమించమ్మా. నేను నిన్ను ఎన్నని ఎంత బాధ పెట్టినా నీకు నా మీద ఏ కోపం ఉండదని నాకు తెలుసమ్మా. నేను దూరం కాకూడదని నిజం నీలోనే దాచుకొని ఎంత కుమిలిపోయావో ఇప్పుడు అర్థమైంది. మనస్ఫూర్తిగా నన్ను క్షమించమ్మా.
వయసొచ్చినా అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా మధు, ఇక్కడేం చేస్తున్నావు మధు? ఏ నీ గదికి రాకూడదా? అలా ఎందుకంటాను? నేనెప్పుడైనా అన్నానా? ఈ టైంలో ఏదైనా పని మీద నాతో మాట్లాడడానికి వచ్చావేమో అని. రేపు కాలేజ్ అవసరాలు ఏమైనా ఉన్నాయా? అవేం లేవు. నా రూమ్లో వాటర్ అయిపోయాయి. కిచెన్ వరకు వెళ్ళడానికి భయం వేసి ఇలా వచ్చాను. నీ నీళ్లు తాగొద్దంటే కిచెన్లోకే వెళ్తాను. ఏం మధు, నీ నీళ్ళు నా నీళ్ళు ఏంటి? కూర్చో. తాగు తాగు. చాలా మధు, నీకు ఆ రూమ్లో ఒంటరిగా భయంగా అనిపిస్తే ఇక్కడ నా పక్కన పడుకో. వద్దులే, నీకిబ్బంది. వద్దులే ఏంటి? పడుకో, నాకేం ఇబ్బంది? చిన్నతనంలో నా దగ్గరే పడుకుంటానని మారాన్ చేసేదానివి కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నువ్వు ఎప్పుడైనా నా బిడ్డవేనే. ఎంత ఎదిగినా నాకు పొత్తిళ్ళ పాపవే. నాకేమీ ఇబ్బంది లేదు. నువ్వు కూడా ఇబ్బంది పడద్దు. రా పడుకో. రా పడుకో. రా పడుకో. రా. జోలాలి జోలాలి నిదరువే నా తల్లి. జోలాలి జోలాలి నిదరువే నా తల్లి. నింగి నేల నీరు ఈ గాలి నీడై తోడై నీతో ఉండా. అయ్యయ్యో ధరణి, ప్లీజ్ రిలాక్స్. ఎందుకు ఇంకా అంతలా ఫీల్ అవ్వడం? ఎప్పుడు టైంకి నువ్వు దేవుళ్ళ రావడం, నేను గండం నుంచి బయటపడ్డం. నువ్వు రాకపోతే నా జీవితం నాశనం అయ్యేది కదా. గాడ్ ఈజ్ గ్రేట్. నువ్వు నాదానివని దేవుడు ఫిక్స్ అయ్యాడు. అందుకే నీకు కాబోయే భారీ ప్రాబ్లమ్స్ లో ఉంది, వెళ్ళి కాపాడరాని ఆయన పంపిస్తున్నట్టు ఉంది. వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతుంది. నిన్నిలా కాపాడుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ బ్లెస్డ్. నా హృదయరానివని ఆ దేవునికి తెలుసు కదా, ఎందుకు అన్యాయం జరగనిస్తాడు. నిన్నిలా చూడలేం ధరణి. ప్లీజ్ ప్లీజ్ స్మైల్. నాకిప్పుడు అమ్మాయే సన్నగా అని పాడాలనిపిస్తుంది. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఆ? ఆ?
వీళ్ళొచ్చి చస్తారని నిన్ను చావగొడతారని నాకు మాత్రం ఏం తెలుసురా. ఇప్పట్లో కనబడకు, మర్చిపోయేదాకా ఇటు పక్కకు కూడా రాకు. వెళ్ళి శుభ్రంగా పడుకో. ఏంటి తడుచుకున్నావా? దడుపు మాత్రం వచ్చు. తావీది కట్టమన్నా కడతా, లేదా తాయెత్తు కట్టమన్నా కడతా. చీపురు దెబ్బలు, చెప్పు దెబ్బలు ఏమన్నా కావాలన్నా రెడీ. ఓకేనా? చూడు, మా కళ్ళు గప్పి ధరణిని దక్కించుకోవాలని చూడ్డం కాని పని. వెర్రి వేషాలు మానుకోవడం మంచిది. తమ్ముడి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇంత పిచ్చి ప్రేమ ఉండకూడదు. అవతలి వాళ్లకు అన్యాయం చేయాలని చూడొద్దు. ఏమైంది? ధరణి దక్కలేదు, తన్నులు దక్కాయి. నీచమైన పని, అన్యాయమైన పని, ఘోరమైన పని అని నువ్వు నాకు చెప్తున్నావా? ఎవరి పనులు ఎలాంటివో ఇంకా మనిద్దరమే మాట్లాడుకోవాలి. ఇసుక తక్కడా పేడ తక్కడా అన్నట్టు ఉంటుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగకు. నన్ను అనే అర్హత నీకు లేదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే సహించేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తాను అంటే బాగా తీశాను కదా. ఇది ఎవరికి పంపాలో, ఫార్వర్డ్ చేస్తే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. మా ఆయనకు పంపిస్తానంటావు అంతేగా? అదే మరి, నీ ఆలోచన అంతవరకే. అలాంటి పిచ్చి పనులు చేయను. పోలీస్ ఆఫీసర్ అయినా నా ఫ్రెండ్ ఒకరున్నారు. జస్ట్ అలా పంపితే చాలు. అతనికి ఆడపిల్లల్ని వేధించేవాళ్ళంటే ఎలర్జీ. సింపుల్ గా ఎన్కౌంటర్ చేసి పాడిస్తాడు, అంతే. హలో, బెదిరిస్తుంది అని అనుకోకు. మళ్ళీ ట్రై చేస్తే తమ్ముడుండడు పాప. అర్థం చేసుకో. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నో మోర్ వార్నింగ్స్. బాయ్. నాన్న, వెళ్దామా? జాగ్రత్త మదరణి. ఇంకెవ్వరూ నీ జోలికొచ్చే ధైర్యం చెయ్యర్లే. వస్తాం. వీలైనప్పుడల్లా రామ్మా. అలా ఇద్దరూ సరదాగా కాలక్షేపంగా అటు ఇటు బయటికి వెళ్ళొచ్చు. బాయ్. వెళ్ళొస్తాను. అదేంటి పొద్దున నీ పక్కన పడుకుంది మధు? రాత్రి దానికెందుకో భయం భయంగా అనిపించిందంట. వచ్చి నా పక్కన పడుకుంది. ఎన్నడూ లేంది ఏంటి దానికి భయం? ఏదన్నా పేడుకలొచ్చుంటుంది. పైగా ఈ మధ్య మధు ఒంటరిదైంది కదా, చిన్న ధ్యాసలో పడుకుందేమో. దాహం వేసి కిచెన్లోకి వెళ్ళి భయపడి నా రూమ్లోకి వచ్చింది. పిచ్చిదే, అదొట్టి పిచ్చి మాలోకమే. అంతలోనే ఆవేశపడుతుంది. కాని దాని మనసు మంచిదే. దాని కోపం ఉత్త పాల పొంగే ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. రావే, కాఫీ ఇవ్వనా? అవును, రాత్రి ఎందుకు భయపడ్డావట? వెళ్ళి మీ అమ్మ పక్కన పడుకున్నావట. ఏదైనా పీడకలొచ్చిందా? అదేం లేదు. భయపడ్డావన్నది కదే. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు, బానే ఉన్నాను. రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? నీ పక్కనేగా పడుకుంది, నిద్ర ఎందుకు పోను? మరెందుకే అంత డల్గా కనిపిస్తున్నావు? నేను ఎలాగో అలాగా కనిపిస్తా, కానీ నాకు డౌట్ వచ్చింది.
అనుభవం ఉన్నదానివి, చాలా జీవితం చూసిన దానివి. క్లారిఫై చేస్తావా? హా, చెప్పు, ట్రై చేస్తాను. పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాచుకొని ప్రేమగా పెంచిన తల్లికి వాళ్ళు తన సొంత పిల్లలు కాదని తెలిస్తే ఏం చేస్తుందమ్మమ్మా? దీనికేమన్నా దాని కథ తెలిసిందా? మధుకి తను నా కూతురు కాదని కానీ తన తండ్రి ప్రతాపని కానీ తెలిసిందా? అలాగే ఆ పిల్లలకి పెంచిన తల్లి కన్న తల్లి కాదని తెలిస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? ఎటు వెళ్తారు? ఎక్కడుంటారు? ఏంటి కొత్తగా ఇంతవరకు నేను ఎప్పుడు వినని విషయాల గురించి మాట్లాడుతున్నావు? అసలు అలా జరుగుతుందా? ఇలా అయిందని ఎవరు చెప్పారు నీకు? ప్రశ్న కాదమ్మమ్మా, సమాధానం కావాలి. నాతో పెళ్లి కాబోతున్న నా ఫియాన్సే ఇలా డల్గా అసలు ఉండకూడదు. పద, సరదాగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. రంగులే